హౌసింగ్ మినిస్టర్ గారు. ఒక్క నిమిషం. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్న బలహీన వర్గాల గృహ నిర్మాణ రుణాన్ని మాఫీ చేయాలని ప్రభుత్వము నిర్ణయించింది. 29,64,435 మంది లబ్ధిదారులకు 3,920 కోట్ల 56 లక్షల మొత్తాన్ని మాఫీ చేయడమైంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం లేదండి. డి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. వీరేశం గారు. అధ్యక్ష, ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలకు గృహ నిర్మాణాలకు సంబంధించి రుణమాఫీ చేసిర్రు. ఎన్ని గృహాలు చేసిర్రు, ఎంత అమౌంట్, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పవలసిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి రంగంలో గతంలో చాలా అవకతవకలు జరిగినట్టు వార్తలు ఉన్నాయి అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసిందని చెప్పేసి గతంలో చెప్పారు. ఆ రిపోర్ట్ ఏంది, ఎంతమంది మీద చర్య తీసుకుర్రు, ఎంత అవినీతి జరిగింది, ఈ అవినీతికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేటువంటి వివరాలు కూడా చెప్పవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. చిన్నయ్య గారు. 2004 నుండి 2014 వరకు కూడా 24,91,870 గృహాలు పేదలకు నిర్మించినామని చెప్పేసి ప్రభుత్వ రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. కానీ నిజంగా చూసినట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతవరకు ప్రజలకు ఇండ్లు, పేదలకు ఇండ్లు గృహ నిర్మాణంలో కట్టించిందని ఎంక్వైరీ చేసినప్పుడు నిజంగా కట్టిన అధ్యక్ష 2,46,170 మందికి కట్టినాయని చెప్పేసి అధికారులు చెప్పారు అధ్యక్ష. ఇందులో 56,059 ఇండ్లు నిర్మాణం పూర్తి అయ్యాయని చెప్పేసి, మరి 2,04,000 ఇండ్ల నిర్మాణం వివిధ దశలో ఉన్నాయని చెప్పేసి మరి అప్పుడున్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే నిజంగా కట్టుకున్న వాళ్ళకు పోను వారికి మరి బిల్లులు కూడా ఇంతవరకు రాకుండా ఉంటే మన ముఖ్యమంత్రి గారు మరి పెద్ద మనసుతోని మరి 3,69,48 కోట్ల రూపాయలు మరి ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లిస్తా అని చెప్పేసి మరి పోయిన సమావేశాలలో ప్రకటించడం జరిగింది అధ్యక్ష. మరి వాటిని పూర్తిగా ఇప్పటికే చెల్లించారా, ఇంకా మిగిలి ఉన్నాయా? మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే మనం ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నారో మరి వాటిని మరి ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలలో అవి మొదలైనవి, మరి ఇంకా దానికి ముందుకు సాగడానికి ఏమేమో కార్యక్రమాలు చేస్తున్నారో మరి మంత్రి గారు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అరుణ గారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, మరి ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల రుణాలన్నిటి మాఫీ చేస్తున్నట్టు, అదేవిధంగా రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప ఇండ్ల యొక్క అంటే వాళ్ళ బిల్లు వాటిలో ఉన్నటువంటి లోన్స్ అన్నింటినీ కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు అధ్యక్ష. దాంట్లో మంత్రి గారు మరి దాన్ని అంతా మాఫీ చేయడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. వాళ్ళ అకౌంట్లలో అంటే కంప్లీట్గా వాళ్ళకు రుణమాఫీ జరిగినట్టు వాళ్ళకి పత్రాలు పంపించారని చెప్పి సందర్భంగా అడుగుతాను అధ్యక్ష. అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇండ్లలో మరి ఏప్రిల్ 24 అంటే 2014 ఏప్రిల్ చివరి వరకు, ఏప్రిల్ నుంచి వరకు అప్పటికి ఇందిరమ్మ ఇండ్లు మొత్తం నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లు 4,94,322 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తేలినాయి అధ్యక్ష అప్పటికి. దాని తర్వాత జిల్లాల వారీగా కలెక్టర్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత దాంట్లో అర్హత ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా 4,65,000 అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష.
మరి జిల్లాల వారీగా కలెక్టర్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత మరి ఇంతవరకు కేవలం బిల్లులు చెల్లించినటువంటి గృహాల సంఖ్య 14,309 అధ్యక్ష. మరి ఇంకా 4,50,691 ఇండ్లకు ఇంకా బిల్లులు చెల్లించాల్సి ఉంది అధ్యక్ష. అదే కాకుండా మరి మంజూరై ఆన్లైన్లో నాట్ స్టార్టెడ్గా ఉన్నటువంటి ఇండ్లు కూడా ఫీల్డ్లో వెరిఫికేషన్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది అధ్యక్ష. మరి ఆ విధంగా మొత్తం ప్రభుత్వానికి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంతవరకు ఎన్ని ఇండ్లు ఇంకా బిల్లులు చెల్లించకుండా ఉన్నాయి, మరి ఆ ఇండ్ల యొక్క బిల్లులు ఎప్పటిలోగా చెల్లిస్తారు? ఎందుకంటే ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఇండ్లకు తప్పకుండా బిల్లులు చెల్లిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఇంకా ఆ ఇండ్లకు బిల్లులు చెల్లించకుండా ఉండడానికి కారణాలు ఏంటి? ఎందుకు ఆ ఇండ్లని వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా బిల్లులు చెల్లించకుండా ఎందుకు పక్కన పెట్టినారు? అటువంటి ఇండ్ల సంఖ్య ఎంత ఉందో కూడా నేను మంత్రి గారిని తెలపాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎప్పటిలోగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు వెరిఫికేషన్ పూర్తి అయిపోయి బునాది లెవెల్లో ఉన్నటువంటి ఇండ్లు కానీ లెంటల్ లెవెల్లో ఉన్నటువంటి ఇండ్లు కానీ పూర్తయిన ఇండ్లకు కానీ ఎప్పటిలోగా వాటికి బిల్లులు చెల్లింపులు చేస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 2 బెడ్రూమ్ల ఇల్లు గురించి కూడా మరి అంటే ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రారంభం చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఎక్కడ కూడా కింది స్థాయిలో మరి దానికి సానుకూలమైనటువంటి ఇది లేదు అధ్యక్ష. ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు అధ్యక్ష. మరి కనీసం ఈ ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం ఆఫీసర్ చుట్టూ తిరిగి కాళ్ళరిగిపోయినటువంటి ఆ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు లేవు, కొత్త ఇండ్లు లేవు. మరి ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఇండ్ల 2 బెడ్రూమ్ల ఇండ్ల మీద ఎంతో పెద్ద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు కూడా లేదు. ఎప్పుడు ఇండ్లు వస్తాయి, ఎప్పుడు కట్టుకుంటున్నటువంటి ఆశతో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం కూడా ఎంతో ఆశతో, ఎందుకంటే అప్పులుగా ప్రభుత్వమే చెప్తా ఉంది అధ్యక్ష, అప్పులు చేసి కట్టినారు ప్రభుత్వం ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి. అయ్యో అంటే మాట్లాడద్దు అధ్యక్ష, అంటే మీరు గంటలు మాట్లాడవచ్చు అధ్యక్ష. వాళ్ళు ఒక సభ్య మీద ఇందిరమ్మ ఇండ్లు బిల్లులు కట్టమంటే ఎందుకు అంత బాధ అధ్యక్ష? వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లించండి అంటే అంత బాధ అవుతుంది అధ్యక్ష. చూడండి ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లించదలుచుకోలేదా వాళ్ళు? చిన్న మాట చెప్పమండి అధ్యక్ష, ఎందుకు అంత బాధ? అది కాదు కదా క్వశ్చన్, నేను వేరే అడగలేదు కదా అధ్యక్ష, దాని విషయమే మాట్లాడుతున్నాం. మంత్రి గారు ఇప్పుడు లోపలికి వస్తానే ఇంకా ఈ లోపలికి వచ్చి మాట్లాడుతుంటే ఇంకెవరు ప్రతిపక్షమే మాట్లాడుతున్న విధంగా మాట్లాడుతున్నారు ఆయన. ఏం పద్ధతి అధ్యక్ష అది? ఏం పద్ధతి అది? ఆయన అడుగు పెట్టిండో లేదా లోపలికి? మొదలు మీరు మీ అందరికి కూడా మీకు సంబంధించి అవకాశాలు ఇస్తున్నాం. క్వశ్చన్ అవర్ గురించి మీరందరికీ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి కూడా క్వశ్చన్ అవర్ గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తే సభ నడపడానికి వస్తే ఇబ్బందిగా ఉంటుంది. స్ట్రేట్ గా మీరు అడిగారు వారి మధ్యలో ఎందుకు అధ్యక్ష మాట్లాడడం? క్వశ్చన్ సబ్జెక్ట్ ఏమో డివేట్ అయి మాట్లాడలేదు, మాట్లాడుతున్నాం. అలా బాధ కలవాల్సినటువంటి అవసరం ఏముంది ఇక్కడ? చెప్పాల్సిన పాయింట్ చెప్పేళ్ళు క్లోజ్ చేయండి మినిస్టర్. ప్లీజ్ ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేయించండి అధ్యక్ష. ఒకరు మాట్లాడుతుంటే 10 మంది మాట్లాడుతూ ఉంటే ఎట్లా అధ్యక్ష పద్ధతి అది? ప్లీజ్ మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్లకు ఎప్పటిలోగా బిల్లులు చెల్లిస్తుందా లేదా ప్రభుత్వం? ఎందుకు ఇంకా వాళ్ళని చెల్లిస్తామని చెప్పి ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ ఆ కట్టుకున్నటువంటి ఇండ్లకు అప్పులు చేసి కట్టుకున్నారో బయట వడ్డీలో తెచ్చి కట్టుకున్నారో మరి అటువంటి వాళ్ళని ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఆ కనికరం లేదు? ఎందుకు ఆ బిల్లులు కట్టకుండా ఇప్పటిదాకా పెండింగ్ పెడతా ఉన్నారు? వేముల వీరేశం గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, డికే అరుణ గారు ఈ యొక్క గృహ నిర్మాణంపై అడిగినటువంటి ప్రశ్నలు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇండ్లు గృహ నిర్మాణం చేసినటువంటి కార్యక్రమంలో షెడ్యూల్ క్యాస్ట్ వారు 4,48,891 మంది లబ్ధిదారులు 585.63 కోట్ల రూపాయలు వారికి
ఈ 3,920 కోట్ల 56 లక్షలు మాఫీ జరిగింది. ఎస్టీలకు గాను 3,80,435 మంది లబ్ధిదారులకు 450.38 కోట్లు వారికి కూడా మాఫీ చేయడం జరిగింది. మైనార్టీస్కి 16,088 ఇళ్లలో 264.80 కోట్లు వారికి కూడా మాఫీ చేయడం జరిగింది. బీసీస్ ఇంక్లూడింగ్ బీడీ వర్కర్స్ మరియు ఫిషర్మ్యాన్ వేవర్స్ కలిపి 13,50,694 బెనిఫిషర్సు, అదేవిధంగా 1,580 కోట్ల 73 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇతరులకు 7,68,327 బెనిఫిషర్సు, 1,021 కోట్ల 28 లక్షల రూపాయలు. ఈ విధంగా 29,64,435 మంది బెనిఫిషర్స్ అధ్యక్ష, 3,920 కోట్ల 56 లక్షల రూపాయలు. గౌరవ ముఖ్యమంత్రి గారు 20 సంవత్సరాల నుంచి బీద పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ ఇచ్చినటువంటి ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో, వాళ్ళ పట్టా పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా బ్యాంకులలో తాకట్లు ఉన్నాయని చెప్పి వారికి ఎన్నో రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత మరి చిన్న ఈ భారం పెట్టడం మూలంగా వాళ్ళకు హక్కుపత్రం రావడం లేదని చెప్పి మరి గ్రహించి పోయిన అసెంబ్లీలో 3,920 కోట్ల రూపాయలు మాఫీ చేయడం మూలంగా నిజంగా కూడా అందరూ కూడా ఊపిరి విచ్చుకోవడం జరిగింది. వాళ్ళ బ్యాంకుల రుణాలు ముట్టయెప్పి వాళ్ళ పత్రాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి ముట్టయెప్పే విధంగా సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్స్కు, రెవెన్యూ అధికారులకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది అతి తొందరలో అది కార్యక్రమం అయిపోతుంది. దీనివల్ల ఈ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఉపశమనం లభించింది. అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరి ఇదంతా ఎవరు చేసుకున్నటువంటి పాపమో మనందరం కూడా చూస్తున్నాము, వింటూ ఉన్నాము. దీంట్లో ఇప్పటికే హౌసింగ్ కార్పొరేషన్ ఆ యొక్క చేసినటువంటి కార్యక్రమం వల్ల హౌసింగ్ కార్పొరేషనే మూసివేయడం జరిగింది. 1,200 ఏదైతే అవుట్ సోర్సింగ్లో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళది కూడా పోయినాయి. 800 మంది ఇక్కడ హౌసింగ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు కూడా మార్చడం జరిగింది. ఆ హౌసింగ్ల అవకతవకల గురించి ఎన్నో విషయాలు మనకు కూడా అసెంబ్లీ ముందర ప్రస్తావన వచ్చింది. ఎందరో మంది జైళ్ళకు పోయారు, రికవరీ కూడా జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంగా మరి ఇప్పుడు ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో మీరు మరి గౌరవ సభ్యులు చెప్పినట్టు 2/6/2014 వరకు ఇందిరమ్మ పథకంలో 4,49,252 ఇండ్లు కట్టినట్టు మనకు నిర్ధారణ వచ్చింది అధ్యక్ష. దాంట్లో 3,66,609 మరి పరిశీలించబడ్డాయి. ఇంకా రెవెన్యూ అధికారులు 82,643 ఇంకా పరిశీలించవలసి ఉంది అధ్యక్ష. పరిశీలన సమయంలో అనర్హులుగా గుర్తించిన గృహాలు 1,19,307 అధ్యక్ష. పరిశీలన సమయంలో అనర్హులుగా గుర్తించిన గృహాలు 2,46,170 అధ్యక్ష. ఆర్ఆర్ పథకం కింద తర్వాత మంజూరైన గృహాలు 13,998. 30/11/2016 నాటికి అనర్హులుగా మరి గుర్తించబడిన మొత్తం గృహాలు 2,60,168. 30/11/16 నాటికి నిర్మాణం పూర్తి కాబడిన గృహాలు 56,059 అధ్యక్ష. 30/11/2016 నాటికి లబ్ధిదారులకు చెల్లించిన మొత్తము 369.48 కోట్ల అధ్యక్ష. వివిధ దశలలో నిర్మాణ గృహాలు 2,04,109 వివిధ దశలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మిగిలిన గృహాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇంకా 1,159.85 కోట్లు అవసరం ఉన్నాయి అధ్యక్ష. అందుబాటులో ఉన్నటువంటి నిధులు ఇప్పుడు 567.39 కోట్లు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటికి కానీ ప్రభుత్వం, ఎందుకంటే 10 జిల్లాలు పోయి 31 జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్స్ అందరికి కూడా ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా మరి అక్కడ మరి జిల్లా కలెక్టర్లకు ఒక సీనియర్ నోడల్ అధికారిని నియమించుకోవాలని చెప్పి మరి పంపడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్తో పాటు హౌసింగ్ వెబ్సైట్ లాగిన్ మరియు పాస్వర్డ్ ఇవ్వబడుతుంది అధ్యక్ష. సంబంధిత తహసీల్దారు మరియు సహాయక ఇంజనీరు పంచాయతీరాజులు బృందంగా జిల్లా కలెక్టర్ ద్వారా నియమింపబడి అర్హులైన లబ్ధిదారులకు జాబితాను గుర్తించి ఈ నిర్మాణంలను పరిశీలించి దశల వారీగా నిర్మాణ స్థాయికి అనుగుణంగా నగదు విడుదల సిఫార్సు చేయవలను. ఈ విధంగా కలెక్టర్స్ అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎందుకంటే ఇప్పటికే తప్పులు జరిగినాయి, మళ్ళీ తప్పు జరగకుండా కలెక్టర్లకే బాధ్యత ఇచ్చి వాళ్ళు నోడల్ అధికారిని పెట్టుకొని కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టుకొని దాన్ని పూర్తిగా పరిశీలన చేసి ఆ బిల్లులు చెల్లించాలని చెప్పి డబ్బులు కూడా మరి అందుబాటులో ఉన్నాయి. జిల్లా కలెక్టర్స్ను అందరికి కూడా
మరి ఈ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అతి తొందరలో ఈ IAY పేమెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేసినారో ఆ పేమెంట్స్ ఖచ్చితంగా ఇస్తాము. డబుల్ బెడ్రూమ్లు కూడా అడగడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 70,000 ఇండ్లకు టెండర్ అయిపోయింది అధ్యక్ష. అన్ని ప్రాంతాలలో మరి మొదలైనవి, ఎక్కడ కూడా సమస్య లేదు. రేపు మీరు అనుకున్న దానికంటే ఇంకా మేము ముందే ఈ ఇండ్లని గృహ నిర్మాణాలు డబుల్ బెడ్రూమ్లని కూడా పూర్తి చేసి పేద ప్రజలు ఏ ఆశయాలతో అయితే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్లు జానమట్టు జిల్లాలలో మొదలైనవి, ఇంకా కూడా వచ్చే జూన్ నాటికి చాలా ఇండ్లు అని కూడా మొదలైపోయి మరి పెద్ద ఎత్తున ఆ గృహ నిర్మాణాలు అందించే కార్యక్రమంలో ఉన్నాము. ఇంకా మళ్ళీ కొత్తగా కూడా ఒక్కొక్క అసెంబ్లీకి సెగ్మెంట్కు 1000 ఇండ్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి అవి కూడా అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లు పేదవారికి గూడు లేనటువంటి వారికి యొక్క ఈ డబుల్ బెడ్రూమ్లు అందించడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఇస్ ఓవర్. వాయిదా ప్రతిపాదన జి కిషన్ రెడ్డి గారు, సున్నం రాజయ్య గారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనలు తిరస్కరించడమైనది. I am to announce to the House that cut motions to the demands for grants for budget 2017-18 will be received up to 4 p.m. on Thursday, the 16th March 2017. Now tea break for 15 minutes. ఇప్పుడు రాజ్యసభ లైవ్ చూద్దాం. You say your piece. You need not appeal.